Hello, my dear upcoming officers. Very warm welcome to Rohit's Analysis. Myself, Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. Today we are going to continue our APPSC Group 2 Mental Ability Model Questions, Day 3. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. డే 1, డే 2లో డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. దానికి సంబంధించిన ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయమంటున్నాను. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. చాలామంది చాలా బాగా ఆన్సర్స్ కూడా చేస్తున్నారు. ఓకే, ఎటువంటి డౌట్ ఉన్నా, మీకు ఏ టాపిక్ కావాలనుకున్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మనము February 1st or 2ndకి మన ఒక టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయబోతున్నాం. సో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా మిక్స్డ్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా తీసుకురాబోతున్నాం. నియర్లీ 2000 క్వశ్చన్స్కి పైగా. సో నియర్లీ 2000 క్వశ్చన్స్కి పైగా 3000 వరకు అవసరమైతే ఇంకెక్కువనే ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మనకి ఎంత టైం, నేను ఎంత ఫ్రీగా ఉంటే అన్ని ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ రాయంగానే సబ్మిట్ కొట్టంగానే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. లేదు మాకు ఎగ్జామ్కి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఇంకొన్ని క్వశ్చన్స్ సబ్మిట్ కొట్టేసి రివిజన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 2-3 డేస్ ముందు నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి కంప్లీట్గా రివిజన్ చేసేసుకోండి. సో మీకు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ నుండి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మీరు ఒక చదివిందంత ఒక ఎత్తు, ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేసేది ఒక ఎత్తు. కాబట్టి కొంచెం అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. చలో, వితౌట్ డూయింగ్ ఎనీ డిలే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దామండి. సో ఐ హ్యావ్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. సో ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్ డీల్ చేస్తాను. మై సెల్ఫ్ మేత్ర శ్రీనివాస్. రైట్, ఈ క్వశ్చన్ని నిన్న ఆన్సర్ పెట్టడం జరిగింది. కొంతమంది 50% లెస్ అన్నారు, కొంతమంది 50% మోర్ అన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. If 25% of x is equal to the 2.5 times of the value of 30% of 1/4 of y. చూడండి, 25% అంటే ఎంత అండి? 25% అంటే 25/100. ఓకేనా? ఎస్, 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ అంటే సగం. హాఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5. ఓకే, 2.5 అంటే 25/10 రాస్తున్నా. ఓకేనా? 2.5 టైమ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 30% అంటే 30/100 ఆఫ్ 1/4 ఆఫ్ వై, 1/4 ఆఫ్ వై. ఇది వాడు ఇచ్చినటువంటి రిలేషన్. ఇప్పుడు వాడు ఏమడిగాడంటే, దెన్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ వై అన్నాడు. అంటే వై కంటే ఎక్స్ అనేది ఎక్కువనా తక్కువనా, ఎంత తక్కువ ఎంత ఎక్కువ పర్సెంటేజ్ రూపంలో అడగడం జరిగింది. సో ఎక్కువ కానీ తక్కువ కానీ, ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ఆస్కింగ్ మోర్ ఆర్ లెస్, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. Then you have to take the difference in the numerator between x and y. Then we have to do percentage. So x ekkunte x minus y ekkunte y minus x chestam. So first we have to find the relation between x and y here. So chudandi, 100, give me 1 second guys. Okay, see 100 here, 100 gone, 0 gone. Okay, so next one, see, now you bring x y this side, x divided by y is equal to 25 3s. See here, 25 cancel, 25 cancel. Now it is 3 into 1 is 3, 3 into 1 is 3. If it is going, 2 is going that side, into 2. Otherwise you can cancel here also. Wait a second. So 2 1s are 2 2s you can cancel. Done. 2 1s are 2 2s you can cancel here. Done. So what left guys? Here 3, here 2. 3/2 we got. See, 3/2 is here, we have 3/2. Done. Just 25 cancel, 100 cancel, 2 to the 4, 0 cancel, 25. Left is here 3, here 2. 3/2. Why I am bringing this side? Now tell me, x is more, y is less. Difference between x and y is 1. 3 minus 2 is 1. Okay, so here what we have to do? They are asking for the difference. X is more, then take x minus y. So x minus y అంటే ఎంత అండి? 3 minus 2 divided by, దేంతో కంపేర్ చేయాలి? y తో కంపేర్ చేయాలి. y వాల్యూ ఎంత అండి? 2. సో ఇంటూ 100. ఫైనల్లీ ఎంత వచ్చిందండి? 3 minus 2 అంటే 1/2 ఇంటూ 100. ఓకేనా? సో 1 minus 2 ఇంటూ 100 అంటే ఎంత అండి? 50% కదా. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ 50%. మరి మోరా లెస్సా? మోరా లెస్సా దేనికంటే? దాన్ ఎక్స్. పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ మోర్ అండి. ఓకేనా? సో వై కంటే ఎక్స్ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 1 ఎక్కువ. చూడండి, ఇక్కడే చేయొచ్చు, అసలు రాసే పని కూడా లేదు. సో 2 కంటే 1 ఎక్కువ. 1 అంటే వైలో ఎంత అండి? హాఫ్ అంటే 50%. సో వై కంటే 50% మోర్. సో అసలు అది రాసే పని కూడా లేదు. జస్ట్ ఇఫ్ యూ డూ దిస్ వన్,
యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. అది కూడా మీకు కొంచెం కావాలని క్యాలిక్యులేషన్ క్లియర్గా చెప్పిన. యాక్చువల్లీ 25% అంటే డైరెక్ట్ 1/4 రాస్తాను నేను. ఓకేనా, ఎగ్జామ్లో అట్లా చేయాలి. సో అండ్ ఇక్కడ నేను ఇది వెన్ డయాగ్రామ్ చాప్టర్ నుండి తీసుకోవడం జరిగిందండి. దిస్ క్వశ్చన్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ వెన్ డయాగ్రామ్. యాక్చువల్లీ మీకు ఫిగర్స్ అండ్ దర్ సబ్సెక్షన్స్ అని ఒక టాపిక్ ఉంది తెలుసా. ఫిగర్స్ అండ్ సబ్సెక్షన్స్ అని ఒక టాపిక్ ఇచ్చారు వాళ్ళు మెంటల్ ఎబిలిటీలో. ఫిగర్ అంటే బొమ్మ అంటే వెన్ డయాగ్రామ్ కూడా వస్తుంది కదా. కాబట్టి ఎంతకైనా మంచిది అని చెప్పేసి కొంచెం వెన్ డయాగ్రామ్ కూడా మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం మనం. చూడండి, సో క్వశ్చన్ చూడండి. ఈ క్రింది పటంలో బి దేన్ని చూపిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ బి రిప్రజెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఎక్కడుందో చూద్దాం. సో బి హియర్ వి హ్యావ్, బి అనేది ఇక్కడ ఉంది. ఆ బి ఎక్కడుందో చూడండి ఒకసారి క్లియర్గా చూస్తే. బి ఎక్కడుందో చూడండి. ఒక్క సర్కిల్లో కాకుండా మిగిలిన అన్నిట్లో ఉంది. అంటే స్క్వేర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో లేదు. సర్కిల్లో లేదంటే సింగర్ కాకూడదు. సర్కిల్లో లేదు అంటే సింగర్ కాకూడదు. నాట్ సింగర్స్ అని ఏంటని ఉందా? సో నాట్ డాన్సర్ అని ఉంది, క్యాన్సల్. నాట్ సింగర్స్ ఇక్కడ ఉంది, అయ్యే ఛాన్స్ ఉంది. ఐన్ సింగర్స్ అని ఉంది, ఎలిమినేటెడ్. హూ ఆర్ సింగర్స్ అని ఉంది, ఎలిమినేటెడ్. సో 3 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. దెన్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? బి ఇస్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలిమినేషన్ మెథడ్. చూడండి, బి కావాలి. బి ఎక్కడ ఉంది? సర్కిల్లో లేదు. సో బి ఈజ్ ఇన్ నాట్ యువర్ సర్కిల్. సో సర్కిల్లో లేదు కాబట్టి సర్కిల్ సింగర్స్ కదా. సర్కిల్లో లేదంటే సింగర్స్ కాదు, నాట్ సర్కిల్స్. ఓకే, నో సర్కిల్, నాట్ సర్కిల్ ఇన్ ద సెన్స్ హియర్ నో సింగర్, నాట్ సింగర్ నో సింగర్. సో నాట్ డాన్సర్ ఉంది, హియర్ నాట్ సింగర్ ఉంది, అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, ఇక్కడ ఐన్ సింగర్స్ అవ్వద్దు అసలు. సో ఇక్కడ ఆర్ సింగర్స్ అన్నాడు, క్యాన్సల్. ఇప్పుడు చూద్దాం కన్ఫర్మేషన్. ద స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్, సి ద స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్ బట్ నాట్ సింగర్స్. చూడండి, ద స్టూడెంట్స్ హూ ఆర్ డాన్సర్స్ అంతే కదా. స్టూడెంట్స్ అంటేనేమో స్క్వేరు, డాన్సర్స్ అంటే ట్రయాంగిల్, రెండిట్లో ఉంది. హూ ఆర్ నాట్ సింగర్స్, దట్స్ ఇట్. స్టూడెంట్ అండ్ డాన్సర్ అండ్ కానీ సింగర్ అవ్వలేదు, జస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్. డన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో ఒకసారి వీడియోని పాస్ చేసి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారు. సో ఆన్సర్ నాది వినకంటే ముందు ఎంతమంది ఆన్సర్ చేస్తారో కమెంట్ చేయండి. అది రైట్ కానీ రాంగ్ కానీ ఏం కాదు. సో రైట్ అయినంత మాత్రాన అవార్డు ఇవ్వము, రాంగ్ అయినంత మాత్రాన ఏమీ అనము. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారని, అంతే. రైట్. ఐడెంటిఫై ఆడ్ మ్యాన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. అంటే ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏదని అడిగాను. చూడండి, ఈఎఫ్ 1331, సిడి 343, ఐడి 2197, బిఎం 1325 అన్న. ఓకేనా, 1325 అన్న. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నంబర్లో చూడండి, చూస్తే 1331, ఇది 1331 అనేది దేనికి క్యూబ్ అండి? 11 క్యూబ్. అలాగే 343 దేనికి క్యూబ్ అండి? 7 క్యూబ్. అలాగే 2197 దేని క్యూబ్ అండి? సో 13 క్యూబ్ ఇస్ యువర్ 2197. ఇవి మీకు తెలియాలి, తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా ఉంటే గుర్తుంటాయి. 2197 ఎంత అండి? 13 క్యూబ్. మరి ఇక్కడ చూడండి 3325 సార్, 3375 అంటే మనకి 15 క్యూబ్. గుర్తుపెట్టుకోండి 3375. సో క్లియర్గా ఇక్కడే మీకు ఆడ్ మ్యాన్ అవుట్ అని పెట్టేసేయచ్చు, ఎందుకంటే ఇది నాట్ క్యూబ్. అండ్ ఇంకోటి, అసలు ఈ 11 ఎడికి వచ్చిందో తెలుసా? ఈ ఈజ్ యువర్ 5, ఎఫ్ ఈజ్ యువర్ 6, రెండింటిని యాడ్ చేస్తే 11. సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ పొజిషన్స్, రెండు అక్షరాల యొక్క స్థానాల మొత్తం 11, దానికి క్యూబ్. హియర్ సి ఈజ్ 3, డి ఈజ్ 4, 3 + 4 is 7, 7 క్యూబ్ 343. I is 9, D is 4, 9 + 4 is 13, 13 cube 2197. సో చూడండి ఇక్కడ B is 2, M is 13. సో టోటల్ 15, 15 క్యూబ్ 3375 ఉండాలి. ఒకసారి క్యూబ్స్ ఇక్కడ రాస్తా, మర్చిపోయిన గుర్తు తెచ్చుకోండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ is 8, 3 క్యూబ్ is 27, 4 క్యూబ్ is 64, 5 క్యూబ్ is 125, 6 క్యూబ్ is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, 10 cube is 1000. ప్రతి ఒక్కరు ఇవన్నీ గుర్తుండాలండి. సో ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ అయిపోతుంది, లాజిక్ అర్థమైపోతుంది. 11 క్యూబ్ 1331, ఓకే. 12 క్యూబ్ వచ్చేసి 17, 28 అండి. నాతో పాటు గట్టిగా అనుకుంటూ రాయండి. 13 క్యూబ్ 2197 అండి. సో రేపు 2197 ప్లేస్లో 2917 కూడా ఇవ్వచ్చు, జాగ్రత్త. ఓకే. నెక్స్ట్ 14 క్యూబ్ 2744 అండి. నెక్స్ట్ 15 క్యూబ్ 3375 అండి. 16 క్యూబ్ వరకు గుర్తుపెట్టుకోండి 4096 అండి. 16 క్యూబ్ వరకు అందరికీ గుర్తుండాలంటే 4096. సో అప్ టు 16 క్యూబ్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. రైట్. సో ఆన్సర్ ఈస్ డి అండి. నౌ నెక్స్ట్ వన్,
ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ క్రింది బొమ్మలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని అడిగారు. చూద్దాం, వీడియోని ఆపండి, ఎంతమంది ఆన్సర్ వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ త్రిభుజంలో ఇక్కడ ఇచ్చినటువంటి త్రిభుజంలో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్లో హౌ మెనీ ట్రయాంగిల్స్ యూ హ్యావ్, దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఓకేనా, చూద్దాం ఒకసారి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసిన పద్ధతి ఏంటంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండమ్మా. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ లోపల ఇఫ్ ఆర్ హ్యావింగ్ 2 లైన్స్ లైక్ దిస్, సో అప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటంటే ఇక్కడ 1 2 3 రాయండి. సో జస్ట్ ఈ మూడింటిని యాడ్ చేస్తే అదే నీ యొక్క నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా, సో అటువంటి ఫిగర్ ఇక్కడ ఒకటి ఉంది చూడిగో. సో దిస్ ఇస్ వాట్ దట్ సేమ్ ఫిగర్ చూడుకోవాలైతే. సో ఇదే నా ఫిగర్. అప్పుడు ఏమవుతుందండి 1 2 3 అంటే 1 + 2 + 3 6 ఇక్కడ. సో మిడిల్లో 6 క్లియర్ అయిపోయింది కదా, 6 క్లియర్. నా చూడండి, ఇట్ ఈజ్ యువర్ 7th, ఇట్ ఈజ్ యువర్ 8th. ఓకేనా, సో కిందికి డౌన్ ఉంది చూడండి ఇది, ఇట్ ఈజ్ యువర్ 9th, ఇట్ ఈజ్ యువర్ 10th, ఇట్ ఈజ్ యువర్ 11th. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? మధ్యలో 6 అండి, ఇది 7, ఈ చిన్నది 8, ఈ కిందిది 9, ఈ చిన్నది 10, ఇది 11. నవ్వు ఒకసారి చూడండి, ఈ మధ్యలో నుండి పైనకి పోయింది చూడండి, అది 12 తీసుకున్నా, అది 12 తీసుకున్నా, ఇక్కడ 13 తీసుకున్నా. ఇదిగో ఇప్పటిదాకా అందరు క్లియరా? 13 టిల్ నౌ 13. సో నవ్వు కాంబినేషన్ చూద్దామండి. 13 క్లియర్ అయినాయి కదా. ఒకసారి చూడండి 13 తర్వాత ఒకసారి చూడండి జాగ్రత్త. ఇగో దిస్ వన్ ఇట్ సైడ్ 14. ఓకే, అట్లాగే ఇట్ సైడ్ ఇగో ఇట్ సైడ్ 15. ఇది తర్వాత చూడండి అమ్మా ఎన్నేనండి ఇప్పటిదాకా 13 14 15. ఇక్కడ చూడండి ఇగో దిస్ ఈజ్ వాట్ యువర్ 16 అండి, దిస్ ఈజ్ వాట్ యువర్ 16. సో అట్లాగే దిస్ ఈజ్ వాట్ యువర్ 17. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ 17. తర్వాత అన్నిటికంటే పెద్దది ఒకటి 18. సో దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి? 18 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మళ్ళీ ఒక్కసారి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్, లిజన్ మై వర్డ్స్. ఫస్ట్ వన్, మిడిల్ వన్ 6 7 8 9 10. ఓకే, సో 11 తర్వాత సో చూడండి 11 తర్వాత మధ్యలో నుండి పైనకి పోయింది 12, తర్వాత ఈ చిన్నది 13. ఓకేనా, తర్వాత ఈ 2 కాంబినేషన్ 14, ఇది కాంబినేషన్ 15, ఈ 3 కాంబినేషన్ 16, ఈ 3 కాంబినేషన్ 17. సో అన్నిటికంటే పెద్దది ఒకటి 18. సో ఎప్పుడైతే ఆప్షన్లో నీకు మోర్ దాన్ మనకు వచ్చిన ఆన్సర్ కంటే ఇంకా ఎక్కువగా ట్రయాంగిల్స్ ఆప్షన్ ఉంటే ఒక్కసారి ఎంతకైనా బెటర్ క్రాస్ వెరిఫై చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో ఆల్రెడీ మనం క్రాస్ వెరిఫై చేసాం, ఇంకెటువంటి ట్రయాంగిల్స్ మనకి రావట్లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ 18. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈస్ 18. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది టైమ్ అండ్ వర్క్లో నుండి తీసుకున్నాం క్వశ్చన్. నౌ దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్ ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పనిలో నుండి, బేసిక్ న్యూమరసీలో నుండి తీసుకోవడం జరిగింది. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్, ఏ మరియు బి ఇద్దరు కలిపి పనిచేస్తున్నారంట. కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4.5 hours. ఏ మరియు బిలు 4.5 గంటల్లో చేస్తారంట. బి మరియు సిలు 3 hours, సి మరియు ఏలు 1/4 గంటల్లో పనిచేస్తారంట. అయితే ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ ఎట్ ఏ టైమ్, హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు ఫినిష్ ద వర్క్. సో అందరూ ఒకేసారి పని చేస్తే మరి ఎంత సమయం లోపల ఆ పని పూర్తి చేస్తారని అడిగారు. సరే చూద్దామండి. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ ఏమన్నారండి, ఫస్ట్ ఏ అండ్ బి ఎంతనంట, ఎంతసేపట్లో 4.5 hours. 4.5 hours అంటే 4 to 8 + 1 9/2 కదా. 2 4 సరే 4.5 రాస్తా ఇక్కడ, తర్వాత చూద్దాం. సో తర్వాత బి అండ్ సి ఎంతసేపు అండి, బి అండ్ సి 3 hours. తర్వాత సి అండ్ ఏ ఎంత అండి, 2 1/4 hour. సో ఇది వాళ్ళు ఇచ్చింది. అయితే నేను సింప్లిఫై చేస్తున్నా. 2 4 8 8 + 1 9 9/2 hour. ఇదేమో 3, ఇదేమో 4 to 8 8 + 1 9/4 hour. సో యాక్చువల్గా ఇలా వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా మనం అడిగింది అందరూ కలిపి ఎన్ని రోజుల్లో ఆర్ ఎన్ని గంటల్లో పనిచేస్తారు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్ని గంటల్లో చేస్తారు, దిస్ ఇస్ ద క్వశ్చన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని గంటల్లో చేస్తారు కావాలంటే వీ నీడ్ టు నో ద ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ప్రతిరోజు ఎంత ఎఫిషియన్సీ అంటే దాని యొక్క వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సామర్థ్యం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ తెలియాలి. సో టోటల్ వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జస్ట్ న్యూమరేటర్స్ తీసుకోండి. న్యూమరేటర్స్ 9 3 3 ఎల్సిఎం ఎంత 9 3కి. సో 9 ఈజ్ యువర్ ఎల్సిఎం. ఎల్సిఎం 9 కాబట్టి నా టోటల్ వర్క్ 9 యూనిట్స్. ఓకే, టోటల్ వర్క్ 9 యూనిట్స్. అప్పుడు చూడండి 9 1s 9 బట్ కింద 2 ఉంది, ఇంటూ 2 చేయండి. 9 1s 9 ఓకేనా, ఇంటూ 2.
9 1 9 ఇంటూ 2 ఎంత అండి 2. తర్వాత 3 3 9, ఓకేనా, 3 3 9. తర్వాత 9 1 9, బట్ కింద 4 ఉంది, ఇంటూ 4 చేయి, ఓకేనా. జాగ్రత్త చూడండి, మళ్ళీ చూడండి అమ్మా, హియర్ 9 9 9 అవ్వాలి, 9 1 9 1, కానీ కింద 2 ఉంది, ఇంటూ 2 చేయి. 3 ఉంది, 3 3 9, సో 9 ఉంది, 9 1 9, బట్ కింద 4 ఉంది, ఇంటూ 4. ఇప్పుడు చెప్పు, యాక్చువల్గా ఈ ముగ్గురు యాడ్ చేస్తే ఎంత వస్తుంది నీకు? 2 + 3 5, 5 + 4 9 యూనిట్స్. కానీ ఇది ఎంతమంది అంటే 9 యూనిట్స్. ఇద్దరు ఏలు చూడు, ఇద్దరు ఏలు ఉన్నారు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు, అంటే టోటల్ ఇది 2 times ఆఫ్ A + B + C ఎఫిషియన్సీ అన్నట్టే కదా 9. మరి 1 time ఆఫ్ A + B + C ఎఫిషియన్సీ ఎంత అండి? సో 9/2, ఓకే, 9/2. ఇప్పుడు నాకు కావాల్సింది కేవలం A + B + C ఎన్ని రోజులు చేస్తారు ఆర్ ఎన్ని గంటలు చేస్తారు చెప్పండి. టోటల్ వర్క్ ఎంత? 9 డివైడ్ బై 9/2, బై 2 కాస్త పైనకి వెళ్తుంది. చెప్పండి, 9 9 క్యాన్సిల్ అయితే ఎంత అండి ఆన్సర్? 2 hours ఈజ్ యువర్ ఆన్సర్. హౌ మచ్ యువర్ ఆన్సర్ గైస్? 2 hours. అసలు నేను ఏం చేశా? ఏం చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని ఫ్రాక్షన్ని, నేను ఇచ్చినటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసా, ఓకే. సో మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి రాసి 9 3కి ఎల్సిఎం తీసుకున్నా. 9 1 9/2 ఉంది కాబట్టి ఇంటూ 2 చేసి, లేదంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది రావాలి, అట్లా చూసుకోవాలి. సో 9/2 అంటే 2 ఇంటూ 2 చేస్తానని అట్లా తీసుకొస్తే ఎఫిషియన్సీ వచ్చింది. ఆ ఎఫిషియన్సీస్ టోటల్ 9 యూనిట్స్. అది ఎంతమంది? 6 మెంబర్స్ది. కానీ నాకు కావాల్సిన 3 మెంబర్స్, అంటే 9/2. సో A + B + C ఎన్ని రోజుల్లో ఆర్ ఎన్ని గంటల్లో చేస్తుంది కాబట్టి టోటల్ వర్క్ డివైడ్ బై A + B + C ఎఫిషియన్సీ, సామర్థ్యం. సో సామర్థ్యం 9/2 కాబట్టి చేస్తే 2 hours, ఓకే. ప్రాసెస్ లాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లెంతీగా అనిపిస్తుంది. జనరల్లీ నీకు వితిన్ 30 seconds మనం ఆన్సర్ పెట్టొచ్చేది మీకు సబ్జెక్ట్ వస్తే. నౌ చూజ్ ఆడ్ వన్ అవుట్. ఇది లెటర్ ఆడ్ వన్ అవుట్లోకి వెళ్ళి తీసుకురామండి. లెటర్ క్లాసిఫికేషన్ అంటాం దీన్నే, ఓకే. లెటర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ లెటర్ క్లాసిఫికేషన్, ఓకే. సో లెటర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ లెటర్ క్లాసిఫికేషన్లో నుండి తీసుకున్నాం ఈ క్వశ్చన్. లెటర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ లెటర్ క్లాసిఫికేషన్. సో చెప్పండి, B, C, K, M, Q, S, U, W. అయితే ఇచ్చిన 4 ఆప్షన్లలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆడ్ వన్ అవుట్ అంటే ఎలా చేయాలంటే, ఇచ్చిన 4 ఆప్షన్లలో ఖచ్చితంగా 3 ఆప్షన్లలో ఒక కామన్ లాజిక్ని వెతకాలి. అప్పుడు ఇంకొక ఆప్షన్లో ఆ కామన్ లాజిక్ ఏదైతే లేని ఉంటుందో అది యువర్ ఆడ్ వన్ అవుట్. వీ హ్యావ్ టు సర్చ్ ఆల్వేస్ కామన్ లాజిక్ ఇన్ 3 options, which is not having the same common logic, that will be your odd one outs. Okay, whenever you are not getting any common logic in 3 options, then you can go for only one option. You can go and pick only one option as according to priority rule. సో అప్పుడు ఏ లాజిక్ దొరికినప్పుడు ఒకే ఒక్కదాన్ని తీసుకొని దాన్ని మనం ఆడ్ వన్ అవుట్గా రాయొచ్చు. అది కూడా ఏ విధంగా? అకార్డింగ్ టు ప్రియారిటీ ఆర్డర్. మళ్ళీ ఓకే, ప్రియారిటీ ఆర్డర్. అది ప్రియారిటీ ఆర్డర్ కూడా మనం చెప్పిన మీకు నేను. చలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే లెటర్స్ వస్తాయో అప్పుడు ట్రై టు గివ్ ద పొజిషన్స్ ఫస్ట్. సో B is 2, C is 3, K is 11, M is 13, Q is 17, S is 19, U is 21, W is 23. సో ఇప్పుడు ఆన్సర్ నేను చెప్పను, మీరు వీడియోని ఆపి ఫస్ట్ మీ ఆన్సర్ ఏదనుకుంటారో కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది రైట్ చేస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే +2 ఉంది, దిస్ విల్ బి ఆడ్ వన్ అవుట్ అని పెడతారు A. కానీ అలా థింక్ చేయదు. ఫస్ట్ నేను ఏం చెప్పాను? సో ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా రాయాలి, ఓకే. ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా రాయాలి, ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేయాలి. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ప్రైమ్ లాజిక్ అప్లై చేయాలి. సో ప్రైమ్ లాజిక్ అంటే ప్రధాన సంఖ్యల లాజిక్. చెప్పు, ఇది కూడా ప్రైమ్, ఇది కూడా ప్రైమే, ఇది కూడా ప్రైమ్, ఇది కూడా ప్రైమే, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమ్, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమ్, దిస్ ఈజ్ నాన్ ప్రైమ్ నంబర్ 21 3తో డివైడ్ అవుతుంది. సో ఇది నాన్ ప్రైమ్ నంబర్ కాబట్టి దిస్ విల్ బి యువర్ ఆడ్ మ్యాన్ అవుట్స్, ఓకేనా. సో దీస్ 2 ఆర్ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. ఈ రెండు కూడా వరుస ప్రధాన సంఖ్యలు, ఇక్కడ 2 వరుస ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి దిస్ ఈజ్ మై ఆడ్ మ్యాన్ అవుట్స్, ఓకేనా. దట్ ఈజ్ మై ఆడ్ మ్యాన్ అవుట్. ఫస్ట్ ప్రైమ్ లాజిక్ అప్లై చేస్తాం, తర్వాత హైయెస్ట్ పవర్స్ అంటే స్క్వేర్స్ క్యూబ్స్ లాజిక్స్ అప్లై చేస్తామండి. తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ లాజిక్ అప్లై చేస్తాం, అంటే డివిజన్ మల్టిప్లికేషన్ అంటే భాగాహారం గుణకారం. తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ లాజిక్ అప్లై చేస్తాం. తర్వాత మిస్లీనియస్ ఆపరేషన్స్ లాజిక్ అప్లై చేస్తాం. మిస్లీనియస్ ఆపరేషన్స్ అంటే సో డిజిటల్ సమ్ము, లేదంటే ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ డిజిట్, అటువంటి. సో లాస్ట్ ఫైనల్గా ఈవెన్ ఆర్ ఆడ్ అనే లాజిక్ అప్లై చేస్తాం, ఓకేనా. సో సరి బేసి లాజిక్ అప్లై చేస్తాం. ఈ విధంగా ఈ ఆర్డర్లోనే మనం లాజిక్స్ని అప్లై చేయాలి. ఎలా పడితే అలా అప్లై చేసి ఆన్సర్ని ఎలా పడితే అలా పెట్టకూడదు.
ఫస్ట్ ప్రైమ్ లాజిక్ చూడగానే అర్థమైనా అన్ని ప్రైమ్ ఉన్నాయని. ఈ మూడు ఆప్షన్లో అన్ని కూడా వరుస ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా. సో ఇన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి వీఆర్ హ్యావింగ్ in 3 options consecutive prime numbers. In option D we are not having consecutive prime numbers. So that is why option D will be your odd man out. So now come to the next one, complete the letter series. So ikkada memu letter series lo nundi తీసుకున్నామండి ఈ క్వశ్చన్. లెటర్ సిరీస్ లో నుండి తీసుకున్నామండి క్వశ్చన్. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆడ్ వన్ అవుట్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు, స్క్వేర్స్ వర్గాలు, క్యూబ్స్ ఘనాలు. సో అప్ టు 30 స్క్వేర్స్, అప్ టు 16 క్యూబ్స్, అప్ టు 100 ప్రైమ్ నంబర్స్ అందరికీ వచ్చి ఉండాలి. వాటి బేస్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కావాలంటే చూసుకోండి. రైట్, ఇప్పుడు చూడండి సిరీస్ చూస్తే చాలామంది ఏం ఆలోచిస్తామంటే మనం, సో B is 2, E is 5, K is 11 అంటే +3 + 6 అయింది. చూడండి +3 + 6 అంటే నెక్స్ట్ +9 తీసుకుంటే లేదు, 20 ఆప్షన్ లేదు. సరే ఒకసారి రాద్దాం మొత్తం. సో C is 3, E is 5, 5, 7, K is 11, 11, 13 ఇక్కడ క్యూ ఉండాలండి. ఓకేనా, అది క్యూ అండి. 17 అది క్యూ పెట్టుకొని ఆన్సర్ చేసి చెప్పండి చూద్దాం. అది క్యూ పెట్టుకొని ఆన్సర్ చేసి చెప్పండి చూద్దాం. చూడండి 2, 3, 5, 5, 7, 11, 11, 13, 17 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అవన్నీ ఏంటి? ఆల్ ఆర్ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5 మళ్ళీ 5 ఇక్కడ వచ్చి 5, 7, 11 అన్నీ కూడా వరుస ప్రధాన సంఖ్యలు. సో 11, 13, 17 నెక్స్ట్ ఏం ఉండాలండి? 17, 19, 23 ఉండాలి. 17 is your Q, 19 is your S, W is your 23. So Q, S, W is my answer. So logic ఏంటంటే, which logic we applied here? ఓకేనా, వరుస ప్రధాన సంఖ్యలు is the logic. వరుస ప్రధాన సంఖ్యలు is the logic. వరుస ప్రధాన సంఖ్యలు. ఓకేనా, సో consecutive prime numbers is my answer. Consecutive prime numbers. Done. సో ఎప్పుడైనా ఇలాగే థింక్ చేయాలండి. ఫస్ట్ ప్రైమ్ అంటే ప్రైమే, ఒకవేళ అవి సిరీస్లో ఉన్న కూడా తీసుకోకూడదండి. ఫస్ట్ లాజిక్ ప్రైమే అప్లై చేయాలి దానికి. రైట్, సో నెక్స్ట్ ఇట్ ఈస్ నంబర్ ఆడ్ వన్ అవుట్. ఓకేనా, నంబర్ ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్ అండి ఇది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లోపల. ఆడ్ వన్ అవుట్, నంబర్ ఆడ్ వన్ అవుట్ ఇటువంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు కొంచెం ఈ మోడల్. సో నంబర్ ఆడ్ వన్ అవుట్లో 5042, 5043, 5044, 45, 46, 47, 51 వరకు ఇచ్చారు. అందులో ఒకటి భిన్నమైనదంట. వన్ అండ్ ఓన్లీ వన్ ఈజ్ యువర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వాట్ ఈస్ దాట్? చెప్పగలరు ఎవరైనా? చూద్దాం ఈ ఆన్సర్ ఎంతమంది ఆన్సర్ చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూద్దాం ఈ ఆన్సర్. 27th క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయండి చూద్దాం. చలో, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ అప్లై చేయండి. సో ఈవెన్ నంబర్స్ అన్నీ కూడా మనకు 2తో డివైడ్ అవుతాయి. సో ఈవెన్ నంబర్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను నేను. ఓకే, సరి సంఖ్యలు అన్నీ కూడా 2తో డివైడ్ అవుతాయి కాబట్టి సరి సంఖ్యలతో మనకు పని లేదు. ఓకేనా, ఓన్లీ బేస్ సంఖ్యలు చూద్దాం ఇప్పుడు. సో బేస్ సంఖ్యలు ఇప్పుడు 3తో డివిజిబిలిటీ చెక్ చేద్దాం. ఇవన్నీ ఇగో 5 + 4 9, 3తో డివైడ్ అయింది, 3 కూడా 3తో డివైడ్ అయింది. సో ఇది కూడా డివైడ్ అయిపోయింది కదా. ఓకేనా, సో ఇది 3తో డివైడ్ అయిందండి. సో నెక్స్ట్ 5 + 4 9, 5 ఇది ఆల్రెడీ 5తో డివైడ్ అయిందండి. సో ఇక్కడ చూడండి 5 + 4 9, 7 దేంట్లో డివైడ్ అవుతుందండి? అది చూడండి 7 డివిజిబిలిటీ రూల్ మీకు గుర్తుందో లేదో. 7 డివిజిబిలిటీ రూల్ గుర్తుపెట్టుకోండి. 7 డివిజిబిలిటీ రూల్ 7 యొక్క భాజనీయత సూత్రం. 7 డివిజిబిలిటీ డివిజిబిలిటీ 7 డివిజిబిలిటీ రూల్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు 5047కి చెప్తున్నా చూడండి 7 డివిజిబిలిటీ రూల్ ఎలా చేయాలో. ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్టర్ 3 digits పుట్ ఎ లైన్. కుడివైపు నుండి 3 అంకెల తర్వాత ఒక లైన్ గీయండి. 1 2 3. ఇప్పుడు చూడండి ఇవి 2 pairs 47 5 రెండు ఒక దాంట్లోకి కూడా తీసి 47కి 5 పోతే ఎంత 42. ఇప్పుడు ఈ 42 7తో డివైడ్ అయిందా లేదా చెప్పు. 7 6 42 డివైడ్ అయింది కదా. సో కాబట్టి ఇది కూడా 7తో డివైడ్ అయినట్టే. ఏం చేసా, కుడివైపు నుండి 3 digits తర్వాత లైన్ గీసా. నౌ ఐఎమ్ మేకింగ్ 2 pairs. జస్ట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక దాంట్లో కూడా తీసి 47 - 5 is 42. 42 నాకు 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా 7తో డివైడ్ అయింది. ఓకే, ఇది కూడా 7తో డివైడ్ అయింది. సో ఇంకా మిగిలిన 2. ఓకేనా, మిగిలిన 2. ఇప్పుడు చెప్పు ఇది దేంట్లో డివైడ్ అవుతుందో. 3తో డివైడ్ అయింది కదా క్లియర్గా.
5 + 4 9 9. ఇంకా మిగిలింది అన్నీ అయిపోయినాయి. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఒకటి మిగిలింది. దిస్ ఇస్ వాట్ ద ప్రైమ్ నంబర్. 5051 ఈజ్ ఓన్లీ వన్ ప్రైమ్ నంబర్ ఇన్ ద ఆప్షన్. ఓకేనా? సో ఇది ఒకటి ప్రైమ్ నంబర్ 5051. ఇది దేంతో కూడా డివైడ్ అవ్వదు. కావాలంటే చూడండి, 3 టేబుల్ అవ్వదు, 7 టేబుల్, 51 - 5 = 46, అది కూడా అవ్వదు. సో ఈ విధంగా చాలా 3 7 13 టేబుల్ కూడా అవ్వదు. 13 టేబుల్ కూడా ఇలాగే చేయొచ్చు. 51 - 5 అంటే 46 / 13 చెక్ చేయొచ్చు. సో మీకు ఏదైతే రూల్ అప్లై చేసినామో ఇది మనకి 7కి అప్లై అవుతుంది, 13కి అప్లై అవుతుంది, 7 11 13 ఈ మూడింటికి కూడా అప్లై అవుతుంది అండి. కాకపోతే ఫైనల్ రిజల్ట్లో 7తో డివైడ్ చేసే ప్లేస్లో 11 డివిజిబిలిటీ చెక్ చేయాలంటే 11తో డివైడ్ చేసి చెక్ చేయాలి. సో ఒకవేళ ఇది 13తో చెక్ చేయాలంటే లాస్ట్లో 13తో చెక్ చేయాలి ఈ రిజల్ట్కి. అది అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడదాం. రైట్? సో నెక్స్ట్ వన్, ఒకట్ల స్థాన విలువ అడిగారండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 137 పవర్ 13 హోల్ పవర్ 47 అడిగారండి. సో ఒకట్ల స్థాన విలువ అంటే ఏంటంటే యూనిట్ డిజిట్, ఒకట్ల స్థాన విలువ. ఎప్పుడైతే నీకు ఒకట్ల స్థాన విలువ అడుగుతారో ఓన్లీ యూనిట్ డిజిట్ అవసరం, మిగతాదంతా పని లేదు. నా ఇట్ ఈస్ 7 పవర్ 13 పవర్ 47. చూడండి, ఎప్పుడైతే నీకు 7 పవర్ 13 పవర్ వచ్చిందో చూడండి, ఎప్పుడైతే a పవర్ m హోల్ పవర్ n ఉంటుందో దీన్ని వీ కెన్ రైట్ a పవర్ m × n రాయొచ్చు. సో 13 × 47 రాస్తున్నా. అండ్ నేను యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో ఒకటి చెప్పాను. వాట్ ఇస్ దట్? సో బేసెస్ కనుక నీకు 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అవన్నీ కూడా సైకిల్ లెంత్ 4 అని చెప్పాను. గుర్తుందా? మొన్ననే చెప్పాను మీకు. ఓకే, అంటే సైకిల్ లెంత్ 4 అంటే ఎవ్రీ 4 టర్మ్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతాయి. సో అందు గురించి ఈ పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేయాలి. సరే, పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేస్తున్నా చూడండి. చేసి వీ హ్యావ్ టు టేక్ ద రిమైండర్ అండి. రైట్? సో చూద్దాం, 4 టేబుల్లో డివైడ్ చేస్తున్నా. నౌ టేకింగ్ రిమైండర్ థీరం. సో రిమైండర్ థీరం డైరెక్ట్ చెప్తున్నా చూడు. 4 3 12 12 అంటే 13 ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రా ఉంది. రైట్? మధ్యలో ఇంటూ 4 12 48. జాగ్రత్త వినండి. లేదంటే 4 11 44. 4 11 44 అంటే 44 కంటే 3 ఎక్కువ ఉంది. ఓకేనా? 4 11 44, 44 కంటే 3 ఎక్కువ ఉంది కాబట్టి +3 రాశా. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇండివిజువల్గా 4తో డివైడ్ చేయండి. 4 3 12, 12 కంటే ఒకటి ఎక్కువ ఉంది, +1 రిమైండర్. 4 11 44, 44 కంటే 3 ఎక్స్ట్రా ఉంది, +3. ఫైనల్లీ +1 × +3 అంటే 3. రిమైండర్ 3 కాబట్టి జస్ట్ బేస్కి ఈ రిమైండర్ని పెట్టేసేయి. 7³ అంటే 343. సో 7³ ఈజ్ నథింగ్ బట్ 343. సో యూనిట్ డిజిట్ ఈస్ 3. ఒకవేళ 7³ గుర్తులేదు అనుకో, 7 7s are 49. ఓకే, చూడు, 7 7s are 49, యూనిట్ డిజిట్ ఈస్ 9. మళ్ళీ ఇంటూ 7 చేయి, 7 9s are 63 కాబట్టి యూనిట్ డిజిట్ 3. ఇట్లా పెట్టు. నీకు 7³ గుర్తు లేకపోతే 7 7s are 49, యూనిట్ డిజిట్ ఇస్ 9. మళ్ళీ 9 7s are 63, 3 యూనిట్ డిజిట్ పెట్టేసి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 3 7 8లు సో ఎప్పుడు కూడా ఒక ఖచ్చిత వర్గమైన సంఖ్యకి ఒకట్ల స్థానంలో ఉండవు. ఇవి ఒకట్ల స్థానంలో ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఒకట్ల స్థానంలో ఉండవు. ఓకేనా? ఓకే, దీస్ 2 3 7 8 digits never and ever will have any perfect square unit digits. So if you take any perfect square, if you observe unit digits of those perfect square numbers, you are not going to get unit digits as 2 3 7 8. If you want to see here, I will tell you. If you want to see here, okay na? So ఒక్కసారి ఇక్కడ రాద్దామండి. See, if you want to see here. So 1 square is your 1, 2 square is your 4, 3 square is your 9, 4 square is your 16, 5 square is your 25, 6 square is your 36, okay, 7 square is your 49, 8 square is your 64, 9 square is your 81, 10 square is your 100. In the same way, 11 square is your 121, 12 square is your 144, 13 square is your 169, 14 square is your 196,
15 square is equal 225, 16 square is equal 256, 17 square is equal 289, 18 square is equal 324, 19 square is equal 361, 20 square is equal 400 up to 31 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 21 square is equal 441, 22 square is equal 484, 23 square is equal 529, 24 square is equal 576, 25 square is equal 625, 26 square is equal 676, 27 square is equal 729, 28 square is equal 784, 29 square is equal 841, 30 square is equal 900, 31 square is equal 961. సో అందరు కూడా ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూనిట్ డిజిట్స్ ఎక్కడైనా 2378 కనిపిస్తున్నాయా? 2 ఎక్కడైనా కనిపిస్తుందా? 3 2 3 7 8 యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఎక్కడ కూడా కనిపించదు. ఓకేనా? 2378 ఎక్కడ కూడా నీకు యూనిట్ డిజిట్లో కనిపించదు. సో వాటికి మాత్రమే సైక్లిక్ ఆర్డర్ 4 ఉంటుంది యూనిట్ డిజిట్లో. ఒకట్ల స్థానంలో సైక్లిక్ ఆర్డర్ 4 ఉంటుంది. సో దాంట్లో పవర్లో ఉన్న దాన్ని ఎప్పుడైతే ఇవి బేస్గా ఉంటాయో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ బేస్లో ఉంటే అప్పుడు పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేసి టేక్ ద రిమైండర్. బట్ వీ హ్యావ్ టు డూ విత్ రిమైండర్ థీరం. మళ్ళీ దాది రిమైండర్ థీరం కూడా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. సో ఆ రకంగా తీసుకొని పవర్ 1 వస్తే 7 power 1 అని, పవర్ 2 వస్తే 7 power 2 అని, పవర్ 3 వస్తే 7 power 3 అని తీసుకోవాలి. కానీ పవర్ 0 అంటే రిమైండర్ 1 వస్తే పవర్ 1, రిమైండర్ 2 వస్తే పవర్ 2, రిమైండర్ 3 వస్తే పవర్ 3 తీసుకుంటాం. కానీ రిమైండర్ 0 వస్తే పవర్ 0 తీసుకోవద్దు, రిమైండర్ 0 వస్తే పవర్ 4 తీసుకోవాలి. ఓకేనా? డన్. సో ఈ క్వశ్చన్ ద నంబర్ 91876x2 is completely divisible by 8. ఓకే, దెన్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఈజ్ అన్నాడు. సో ఈ నంబరు 8తో పూర్తిగా భాగించబడితే x స్థానంలో వచ్చేటువంటి పూర్ణ సంఖ్య ఎంత అని అడిగాడు. సో 29th క్వశ్చన్కి అందరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆన్సర్ని. ఓకేనా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు స్క్వేర్స్ చెప్పిన సార్, ఒకవేళ మేము స్క్వేర్స్ మర్చిపోతే ఏ విధంగా డెరైవ్ చేసుకోవాలి చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ 28 స్క్వేర్ మీకు గుర్తులేదు, షార్ట్ కట్ వేలో ఎలా చేయాలో చూడండి. ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్టర్ 1 digit డ్రా ఏ లైన్. కుడి పక్కన ఉండే ఒక నెంబర్ తర్వాత లైన్ గీయండి. నౌ 2 square is 04. మినిమం 2 digits రాయాలి ప్రతిసారి. వీ హ్యావ్ టు రైట్ మినిమం 2 digits. 2 square 04, 8 square 64. అండర్ యూనిట్ డిజిట్ పుట్ ఇంటూ మార్క్. ఒకట్ల స్థానం కింద ఇంటూ మార్క్ పెట్టు. నౌ మల్టిప్లై ఆల్ ద నంబర్స్. 2 8 16, 16 2 32. సో దీని పక్కకు ఇంటూ పక్కకి 32 రాయి అండ్ యాడ్ చేయి. 4 6 + 2 8, 4 + 3 7, 784 ఉంటుంది చూడు. 784 ఉందా? ఏం చేశానంటే నేను, సో జస్ట్ వాట్ ఐ డిడ్, ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్టర్ 1 digit డ్రా ఏ వర్టికల్ లైన్. 2 square 04, 8 square 64. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు రైట్ మినిమం 2 digits. ప్రతిసారి మినిమం 2 అంకెలు రాయాలి. సో నా తర్వాత యూనిట్ డిజిట్ కింద ఇంటూ మార్క్ పెట్టండి. అండర్ యూనిట్ డిజిట్ put into mark and try to multiply all the numbers. 2 8 16, 16 32. So try to write beside into mark 32. Try to write beside into mark, we have to write 32. So ఈ ఇంటూ మార్క్ పక్కన 32 రాయండి, యాడ్ చేయండి. సరే, రేపు ఎగ్జాంపుల్ నీకు 37 స్క్వేర్ అడిగినా అనుకో, రావాల్సింది ఉంది. అప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ ఒక నెంబర్ తర్వాత లైన్ గీయండి. 3 square 09, 7 square 49. డన్. అండర్ యూనిట్ డిజిట్ ఇంటూ మార్క్. సో అన్ని మల్టిప్లై చేయండి. 3 7 21, 21 2 42. సో ఇంటూ మార్క్ పక్కన 42 పెట్టండి. 9 4 + 2 6, 9 + 4 13, 13 69. ఓకేనా? సో మిగతా షార్ట్ కట్స్. సరే సార్ 2 digitకైనా 3 digitకి రాదా? సపోజ్ ఎగ్జాంపుల్ 133 స్క్వేర్ అడుగుదాం. సరే రైట్ సైడ్ 1 digit తర్వాత లైన్ గీయండి. 13 square 169, 3 square 09 అండి. ఓన్లీ 9 రాయొద్దు, మినిమం 2 digits. ఇంటూ అండర్ యూనిట్ డిజిట్ ఇంటూ మార్క్. అన్ని ఇంటూ చేయండి. 13 3 is 39, 39 into 2 78. 78 యాడ్ చేయండి. 9 0 + 8 8, 9 + 7 16, 6 + 1 7 1, 17 6 89. సరే, అందరూ కూడా ఈ యొక్క ఆన్సర్ని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 157 స్క్వేర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? 157ని మీ ఆన్సర్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, సో 157ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపు 157 చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు డిజిటల్ సమ్ మెథడ్లో కూడా ఈ యొక్క స్క్వేర్స్ని ఏ విధంగా చాలో రేపు మాట్లాడదాం. ఓకేనా? సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే
ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ చెప్పేటప్పుడు దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ చెప్తున్నా, వీలైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్.